అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 328వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు అందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఆధ్యాత్మిక జగత్తులో నుండి ఆధ్యాత్మికము ధార్మికం అన్న విషయాల పట్ల మనం చాలా విశేషంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క తేడాని మనం గమనించినట్లయితే, భేదాన్ని మనం గమనించినట్లయితే, వ్యత్యాసాన్ని గమనించినట్లయితే మనము ఏ మార్గంలో ఉన్నామో, ఏ మార్గము శ్రేష్టమో ఆ విధంగా పరివర్తన చెందడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో ఒకే ఒక్క సిద్ధాంతం అండి, అర్థమైందండి, ఒకే ఒక్క సిద్ధాంతం. ఆ ఒక్క సిద్ధాంతాన్ని మనము బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యత ఆధారంగా అర్థం చేసుకున్నట్లయితే భగవద్గీత శ్లోకాలే కాదండి, భగవద్గీతని సర్వశాస్త్రమై శిరోమణి అన్నారు కదా, సర్వశాస్త్రాలకి కూడా తల్లి లాంటిది, శ్రేష్టమైన శాస్త్రం అన్నారు కదా. అంటే ప్రతి ఒక్క శాస్త్రాన్ని, ఈ భూమండలంపై ఉన్న ప్రతి ఒక్క శాస్త్రాన్ని కూడా మీరు ఈ శాస్త్రములో చెప్పబడినటువంటి జ్ఞానము కేవలము 100% నా జీవితాన్ని ఉద్ధరించడానికే అన్న విషయం స్పష్టమవుతుందండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు, తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ప్రతిదీ నా కొరకే. ఏమైందండి, ఎందుకంటే 850 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ 850 కోట్ల మందికి సంబంధం లేనట్టుగా మనము ఏదో ద్వాపర యుగంలో ఉన్నటువంటి మనుషుల యొక్క కథలు వింటూ సఫలతని తెలుసుకుంటూ మనం ఏమాత్రం ఇన్స్పైర్ అవ్వకుండా మన జీవితాన్ని ఆ విధంగా గడిపేస్తూ ఉన్నామండి. ఆధ్యాత్మిక జగత్తులో ఒకే ఒక్క సిద్ధాంతము. ఆ ఒక్క సిద్ధాంతం ఏమిటి? అది కూడా 100% స్పష్టంగా భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటండి మొదటి సిద్ధాంతం ఏంటండి? నీ ఒక ఆత్మవి, నీ మూల స్వరూపంలో ప్రతి ఒక్క మనిషి తన మూల స్వరూపములో, ఆత్మస్వరూపము, అవినాశి ఆత్మస్వరూపము ఈ శరీరాన్ని ధరించి ఈ యొక్క సృష్టి నాటక రంగము అనేటువంటి ఈ యొక్క ప్రాంగణంలో తన విద్యుక్త పాత్రని అభినయిస్తున్నాడు. అంతే, వేరే సిద్ధాంతం లేదు. ఈ ఒక్క సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఇంకా మీరు ఎంత శాస్త్రజ్ఞానం పొందినా కూడా దాని వలన మీరు ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళుని కడుక్కోలేరు. ధార్మిక జగత్తులో ఎటువంటి సిద్ధాంతం లేదండి. సిద్ధాంతాలు, అనేక సిద్ధాంతాలు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం, కానీ ఏ సిద్ధాంతం నా జీవితానికి పనికొస్తుంది అన్న విషయంలో ఎటువంటి స్పష్టత కూడా లేదు. ఇదన్నమాట ముఖ్యంగా మీరు గమనించవలసింది. అర్థమైందండి. ఆధ్యాత్మికము, ధార్మికం. మరొక విషయాన్ని మళ్ళీ ఇంకేమన్నా తర్వాత ఎపిసోడ్స్ లో కూడా కొన్ని విషయాలు మళ్ళీ చర్చించుకుందాం. ఇప్పుడు మనం క్రొత్తగా ఇప్పుడు భజగోవింద శ్లోకాలు ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నామండి. సమూలంగా ఒక 33 శ్లోకాల వరకు ఎందుకంటే భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్న ఒక్క విషయాన్ని మీరు కానీ అర్థం చేసుకోగలిగితే, అంగీకరించగలిగితే, బుద్ధినేత్రాన్ని తెరుచుకుని సత్యత ఆధారంగా అప్పుడు ఏమవుతుందో తెలుసండి, మీరు నమ్ముకున్న ఏ శాస్త్రమైనా కానీ, ఏ శాస్త్రమైనా దాని సారములోకి కానీ వెళ్ళగలిగితే, అందులో లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, అందులో ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించి ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే మీకు కేవలము ఇదే విషయము, ఈ సత్యమే బయటకు వస్తుంది. ఏమిటండి? నేను ఆత్మని, ఈ శరీరము నాది. శరీరానికి తల్లి తండ్రి ఉన్నట్టుగానే ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. పరమాత్మ, వారిని భగవంతుడు, ఈశ్వరుడు అంటున్నాము. వారి ద్వారా 574 శ్లోకాల మాధ్యమముగా 574 ఏంటండి 574 శ్లోకాల మాధ్యమముగా ఏమిచ్చారు? శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యమముగా ఒకే ఒక సిద్ధాంతము ఏమిటండి? ఆత్మశుద్ధి, ఆత్మశుద్ధీకరణ, దాన్ని రాజయోగ అనే ప్రక్రియ. ఇదే విషయం వస్తుందండి. మీరు ఏదైనా చెప్పండి, కావాలంటే మీరు నమ్ముకున్న నేను పలానా శాస్త్రాన్ని నమ్ముకున్నామని మీరు కామెంట్స్ లో పెట్టండి. నేను దాని యొక్క సత్యము ఇదే అన్న సంగతి నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే భగవంతుడి మాటలు అసత్యం కాదు, భగవంతుడి సత్యము. వారి యొక్క మాటల సత్యము ఎక్కడ 0.001% కూడా అసత్యము ఉండడానికి అవకాశము లేదు. ఇప్పుడు రెండవ విషయం, ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తున్నాం, గీత కాకుండా
మనము ఇది తీసుకున్నాం. భజగోవింద శ్లోకాలు మోహముద్గర శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి తీసుకున్నాం. అది అర్థం చేసుకుంటే మనకి ఏమర్థమైంది? భగవద్గీతలు చెప్పిన విషయాలే మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు రెండవ భాగంగా చూద్దాం. ఈ సిరీస్ లో ఎన్ని తీసుకుంటామో మనకు తెలియదు. భక్తిపరంగా ఉన్నటువంటి శాస్త్రాలను కూడా మనం పరిశీలిద్దాం. ఇది రెండవ విధంగా మనం పతంజలి యోగ శాస్త్రాన్ని తీసుకుందాం. ఎందుకంటే పతంజలి యోగ శాస్త్రంలో కూడా యోగా అనే పేరుంది, భగవద్గీతలో కూడా యోగా అనే పేరుంది. అర్థమైందండి. సో పతంజలి ఎన్నో సంవత్సరాల క్రితము పతంజలి గారు మనకి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి మనుషులకి వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడానికి అని చెప్పి వారు కొన్ని సూత్రాలు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వారు ఏమన్నారు? యోగము అంటే ఏమన్నారు చెప్పండి? చిత్త వృత్తి నిరోధ అన్నారు. అంటే భగవద్గీతలో చెప్పిన విషయమే కదండి. చిత్తం అంటే మనసు. మనసులో ఉన్నటువంటి అనేక రకరకాల ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, కొన్ని మంచి ఆలోచనలు, ఇవన్నీ తిరుగుతూ 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 మనిషి ఏమవుతున్నాడు? టెన్షన్లోకి వచ్చేస్తున్నాడు. 90%, 90% ఏంటంటే వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అంటున్నారు కదా, నకారాత్మక. వీటితోనే సతమతం అవుతూ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతున్నాడు. టెన్షన్, దానికి రిజల్ట్ ఏంటి? టెన్షన్, స్ట్రెస్, ప్రెషరు, ఈ విధంగా సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాడు. దానికి అల్టిమేట్ గా ఏం జరుగుతోంది? అనారోగ్యం పాలవుతున్నాడు. బీపీ, షుగర్లు, గుండెపోటు, క్యాన్సర్లు, అల్సర్లు, ఈ డిప్రెషన్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అందుకని ఏం చెప్పాడు? చిత్త వృత్తి నిరోధ అన్నాడు. ఈ చిత్తములో ఉన్నటువంటి వృత్తి అంటే ఈ విధంగా మీ కోరికలు ఇవన్నీ రకరకాల విధాలుగా మీ మనసు చంచలంగా తిరుగుతుంటూ అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, పేరు ప్రతిష్ట కావాలి, ఇది కావాలి, ఇది. దీన్ని నిరోధించి మనసుని స్టేబుల్ గా చేసుకోవడమే యోగా అన్నాడు. స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఈజ్ యోగా అన్నాడు పతంజలి. అంటే మన గీతలో ఏం చెప్పాడు? అదే చెప్పాడు కదా. గీతలో ఏమన్నారు? మన్మనాభవ అన్నాడు. ఈ మనసు నా యందు పెట్టు అన్నాడు. మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అంతే జరిగింది కదండి. నీ మనసు నా మీద పెట్టినట్లయితే నీ మనసులో ఉన్న కుళ్ళుని నేను కడుగుతాను అంటున్నాడు భగవంతుడు. దీనిలోనే ముఖ్యంగా మనం ఎన్నో విషయాలు తెలుసుకోగల. పతంజలి యోగం అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. దానిలో మనకు ముఖ్యంగా ఆయన ప్రతిపాదించినటువంటి అష్టాంగ యోగ సూత్రాల మీద మనం ఫోకస్ చేద్దామండి. వీలైనంత వరకు 1-2 ఎపిసోడ్స్ లో ఈ అష్టాంగ యోగ సూత్రాలు అంటే ఏమిటో మనం అర్థం ప్రయత్నం చేద్దాం. అష్టాంగ యోగ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటంటే యమ అన్నాడండి. యమ అర్థమైందండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవే ఈ 8 అనమాట. ఇందులో మొట్టమొదటి ఇప్పుడు సంక్షిప్తంగా నీకు వివరిస్తాను. యమ అంటే ఏమిటి? యమ అంటే అందులో మళ్ళీ మన స్వీయ ఏమంటాడు? మన సొంతంగా మనమే ఒక డిసిప్లిన్ ఏర్పరచుకోవాలంట. సెల్ఫ్ రిస్ట్రెయింట్స్ అంటాడు. మనమే ఎవరు చేయరండి. చెప్తున్నాడు, ఇగో ఈ 5 రిస్ట్రెయింట్స్ వేసుకున్నట్లయితే మనసు చంచల మనసు వల్ల స్థిరంగా, స్టేబుల్ గా ఒక స్థిత ప్రజ్ఞ స్థితిలోకి చేరుకుంటుంది. అది సమాధి స్థితికి. అష్టాంగంలో మొదటిది కదా యమ, తర్వాత అలాగా లాస్ట్ తీసుకుని వెళ్ళి సమాధి స్థితికి వెళ్ళి పరమాత్మతో యోగం చేయగలుగుతావు. ఇది అన్నమాట భావన. అక్కడ ఏం చెప్పాడు? 5 నీకు మనమే వేసుకోవాలి. స్వీయ క్రమశిక్షణలు అనుకో. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ అంట. క్రమశిక్షణ మనమే వేసుకోవాలి. అందులో 5 ఏంటంటే ఒక యమలో ఏమంటే అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ అన్నాడు. అంతే 5 అండి. ఏమంటే అహింస, సత్యము, అస్తేయ, బ్రహ్మచర్యము, అపరిగ్రహ. ఇప్పుడు 7 తెలుసుకుందామండి. ఒకసారి మనం భగవద్గీతను కూడా జోడించి అర్థం చేసుకుందాం. ఎందుకంటే మామూలుగా భక్తి మార్గంలో ఏం చెప్పారు? అహింస అంటే ఏంటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని కూడా నిందించకూడదు, మర్డర్ చేయకూడదు, ఎవరి పట్ల కూడా చెడు ఆలోచన పెట్టుకోకూడదు. ఇదే కదండి అహింస అంటే. అహింస అంటే నాన్ వైలెన్స్. హింస అంటే వైలెన్స్, చంపుకోవడం అనమాట, కొట్టుకోవడం, అరుచుకోవడం, తిట్టుకోవడం. ఇది ఉండకూడదు. మనమే ఒక స్వీయ క్రమశిక్షణ పెట్టుకోవాలంటున్నాడు. యమలో మొట్టమొదటి అహింస. అసలు అహింస అంటే భగవంతుడు కూడా ఏం చెప్పాడు? హింస అంటే ఏంటి? అహింస అంటే ఏమిటి చెప్పండి ఒక్కసారి. భగవద్గీతను కానీ అప్లై చేసినట్లయితే ఈ రాజయోగం అనే ప్రక్రియలో మనకి ఏం చెప్తుంది? నీవు ఆత్మవి, ఈ శరీరము నీది, నేను ఆత్మని, శరీరము నాది. ఈ శరీరము ద్వారా నేను నా విద్యుక్త కర్మలని నేను నెరవేరుస్తున్నాను, లేకపోతే నిర్వహిస్తాను. కళ్ళని దేనికి ఉపయోగిస్తాను? చూడడానికి ఉపయోగిస్తాను.
ఎప్పుడైతే నాకు ఆత్మిక స్థితిలో ఉంటానో, పరమాత్మతో యోగము చేస్తూ ఉంటానో, అప్పుడు ఏమవుతుందండి? కళ్ళు మంచినే చూస్తాయి, చెవులు మంచినే వింటాయి, కాళ్ళు మంచి ప్రదేశానికే వెళతాయి. సో ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది, బుద్ధిలో ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ వస్తుంది. అప్పుడేమవుతుందండి? ఇక్కడ మనం ఇదన్నీ విడిచిపెట్టడం చూసారా? నేను దేహం అనుకున్నాము అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ యొక్క ఖజానా ఏదైతే ఉందో, ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరము ఇవన్నీ ఇచ్చిన ఖజానాని మనం దుర్వినియోగం చేసుకుంటూ నేను దేహం అనుకుని ఆత్మ జ్ఞానాన్ని మర్చిపోవడము, ఇంతకంటే గొప్ప హింస ఇంకొకటి ఉండదండి. మనకి మనమే హింసించుకుంటున్నాం. ఎందుకంటే హింస చేయకుండా ఉండాలి అంటే నాలో దివ్య గుణాలు ఉండాలి, దైవత్వము విలసిల్లాలి. దైవత్వం ఎక్కడిచ్చాడు? భగవంతుడు 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలలో 26 దివ్య గుణాలు ఇచ్చాడు. అందులో 2వ శ్లోకం దేంతో ప్రారంభమవుతుందో తెలుసండి? అహింస అంటాడు. అహింస సత్యమక్రోధ త్యాగ శాంతి అపైశునం దయా భూతేశ్వలోలుప్తం మార్దవం శ్రీరచాపలం అన్నాడు. ఇక్కడ అహింస వచ్చింది కదా, ఇక్కడ వీరేమన్నారు? పతంజలి గారు అహింస అన్నారు. సో మనస వాచ కర్మణ, మనసులో ఆలోచన, మాటలలో కానీ మన కర్మలలో కానీ ఎవరి పట్ల ఒక హింసాత్మక భావన ఉండకూడదు, చెడు భావన ఉండకూడదు. ఇది మామూలుగా సాధ్యము కాదు. కేవలము మన మూల సిద్ధాంతం ఏంటి? నేను ఆత్మని అన్న సిద్ధాంతాన్ని మీరు పాటించినప్పుడు అప్పుడే మీరు అహింస సిద్ధాంతాన్ని పాటించగలుగుతారు. మామూలుగా ఏదో అంటే అది మనం టెంపరీగా ఉంటుంది, బై ఫోర్స్ చేసినట్టుగా ఉంటుంది. అమ్మ బై ఫోర్స్ పతంజలి గారు నాకు అహింస చేయమన్న అహింస అని చెప్పారు, క్రమశిక్షణ, శ్రీవే క్రమశిక్షణ, అది దానివల్ల ఉపయోగం లేదు. సడన్ గా ఎవరన్నా మీ మీద అంటే వాడు వాడు ముఖం మీద రాయేసి ఇస్తారు, మాటల ద్వారా అరుస్తారు, కడతారు. ఇది పాటించలేము. ఎప్పుడు పాటించగలుగుతాము? మూల సిద్ధాంతం, గీత మూల సిద్ధాంతము నేను ఆత్మని అర్థమైందా? నిన్న ఇది నా శరీరము అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మిక స్థితిలోనే మనం చూస్తాము. ఆటోమేటిక్ గా మనము అహింసని మనము మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మనం పాటిస్తాం. రెండవది యమ అనే దాంట్లో రెండవది ఏంటంటే అహింస. తర్వాత సత్యం అన్నాడు. సత్యం అంటే భగవద్గీతలో మనం ఏం తెలుసుకున్నాం ఇప్పటిదాకా? ఒక్క భగవంతుడు మాత్రమే పరమ సత్యం, మిగతాదంతా అసత్యం. ఎందుకంటే అందరూ దైహిక భ్రాంతిలోనే జీవితాన్ని గడుపుతున్నారు కదా. నేను ఆత్మని, ఇది నా శరీరం అనేది సత్యము, ఆత్మ తండ్రి పరమాత్మ అన్నది సత్యము, విశ్వాత్మలందరికీ ఒక్క భగవంతుడే తల్లి తండ్రి అన్నది సత్యము. కానీ ఇవన్నీ మనం ఆచరించట్లేదు చూసారా, మనం అసత్యంలో ఉన్నాం. కానీ పతంజలి గారు ఏమంటున్నారు? సత్యము. అర్థమైంది? సత్య మార్గంలో నడవండి, అసత్యాన్ని విడిచిపెట్టండి అని చెప్తున్నారు. అర్థమైందండి? సో నేను ఆత్మని, ఇది నా దేహము, నా తండ్రి పరమాత్మ, ఆయన సత్య సాగరుడు, నేను కూడా సత్య మార్గంలో ఉన్నాను. సత్యం అంటే ఏం లేదు, నేను ఆత్మని, నేను దేహం అనుకుంటే అసత్యం. అర్థమైందండి? అసత్య మార్గం కాదు. పతంజలి గారు ఏం చెప్పారు? వారు ఆ రోజుల్లో ఎన్నో సంవత్సరాల క్రితం ఏం చెప్పారు మనకి? నీవు సత్య మార్గంలో నడు. సత్యము కనెక్ట్ అవుతుంది. భగవంతుడు సత్యము, నేను అసత్యములో ఉన్నాను. భగవంతుడేమో దేహధారి, దేహం లేదు వారికి, పరమాత్మ అన్నాము. నేనేమో 124 గంటలు దేహ భ్రాంతిలోనే ఉండి ఏదో పూజా పునస్కారాలు చేసుకుంటూ ఉన్నాను అంటే అసత్యంలో ఉన్నాను. నేను దేహం అంటే అసత్యంలో ఉన్నాను. అసత్యం సత్యం కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవ్వదు. సో పరమాత్మ గుణాలు శక్తులు మనలో వస్తాయా? రావు. అర్థమైందండి? సో రెండవది ఏంటంటే యమాలో ఒకటి అహింస, రెండవది సత్యం, మూడవది అస్తేయ అన్నాడు. అస్తేయ అంటే నాన్ స్టీలింగ్ అంటాడు. ఎటువంటి దొంగిలించేటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఎవరి వస్తువులు స్థూలంగా ఏంటి నాన్ స్టీలింగ్ అంటే? ఇతరులకు సంబంధించినటువంటి వస్తువులు మనం దొంగిలించకూడదు. అస్తేయం అంటే దొంగిలించకపోవడం. స్థేయ అంటే దొంగిలించడం, అస్తేయ అంటే దొంగిలించకపోవడం. ఇక్కడ స్థూలంగా ఏంటి? మీ ఇంటికి వచ్చి నేను అలా వచ్చి కూర్చున్నాను, మీరు అటు ఇటు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో టేప్ రికార్డర్ ఉంటుంది, చిన్నది ట్రాన్సిస్టర్ ఉంటుంది, జోలు పెట్టుకున్నాను అనుకోండి, అది అస్తేయ అంటే. అది స్థూలంగా అర్థం చేసుకోవడం. కొంచెం ఆధ్యాత్మికంగా గీతాపరంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారి. అస్తేయం అంటే ఏంటండి? మనం ఏంటంటున్నాం? త్వమేవ మాతాచ పితాతో, అంతా నీదే నాయనా, ఈ శరీరము నీదే, మనసు కూడా నీకు అర్పించేశాను, నా బుద్ధిని నీకు అర్పించేశాను, మొత్తం అంతా నా జీవితాన్ని నీకు టోటల్ గా సరెండర్ అయిపోయాను అన్నాడు కదా. మత్పరాయణ మత్పరహ గీతలు అన్నాడు కదా. మొత్తం నీకే ఇచ్చేసాను అనుకున్నప్పుడు మళ్ళీ మనము
మనస్సులో కాస్త ఇంద్రియ సుఖాలు పొందాలనే కోరికలు, అదేవిధంగా మన కూడా రానటువంటి ఈ సంపదని పొందేటువంటి దాని కొరకే విపరీతంగా మనం అందులో మునిగిపోవడం, బయటికి రాకుండా ఉండిపోవడము, ఇవన్నీ కూడా ఏమవుతుందని మనసు బుద్ధిలో పరిపరి భగవంతుడు తప్ప మిగతా అన్ని ఆలోచనలు రావటం అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క విశిష్టమైనటువంటి జన్మ, మానవ జన్మ, మనసు బుద్ధి సంస్కారాలు ఈ విధంగా కూడుకున్నటువంటి జన్మ, ఇంత అద్భుతమైన జన్మ, శరీరాన్ని భగవంతుడికి అర్పణ చేయమని అన్ని శాస్త్రాలు బోధిస్తున్నాయి కదా. అటువంటిది భగవంతుడికి ఇవ్వకుండా మనకి మనమే మన మనసులో భగవంతుడికి చోటు లేకుండా ఇతరులకు చోటునిస్తూ ఏది పనికిరాని విషయాలు, ఒక్క జన్మకి మాత్రం పరిమితమయ్యేటువంటి ధనము, స్థూలమైన వస్తువు వైభవాల యొక్క సముపార్జన, ఇవన్నీ చేయడం అంటే ఏంటంటే ఇది మనకి మనమే తెలియకుండా మనము భగవంతుని సొత్తుని దొంగిలించుకుంటున్నట్టు లెక్క. అస్తే ఏమో అంటే ఆధ్యాత్మికంగా ఆ విధంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మామూలుగా స్థూలంగా ఎవరు దొంగతనం చేయరండి. స్థూలంగా ఎవరు దొంగతనం చేస్తారు? అంతవరకు అయితే తెలివితేటలు ఉన్నాయి. ఎవరో ఇంటికి వెళ్ళి ఏదో టిఫిన్ పెడితే ఆ స్పూన్ జేబులో పెట్టుకోవడం ఇవన్నీ కాదు, ఎవరు చేయరు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఇది నా గురించి అయ్యా, ఇది ఆఖరి జన్మ, ఈ ఒక్క శరీరం నా గురించి నువ్వు తాకట్టు పెట్టేసే, నేను చెప్పినట్టు నడుచుకో, నువ్వు నీ మనసులో ఇంకెటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు, వేరే వస్తు సేకరణ కోసం పని చేయొద్దు జీవితాన్ని. ఇది అనమాట. అస్తే అంటే దొంగిలించడం అంటే ఏంటి? మనం భగవంతుని సొత్తుని మనం లాక్కోవటం. నాలుగవది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఏంటి? సెలిబసి. మామూలుగా సెలిబసి అంటే కామ వికారానికి దూరంగా ఉండడం. అర్థమైంది? మనస వాచ కర్మ. ఎందుకు చెప్పాడు? భగవద్గీతలో ఏం చెప్పింది ఇక్కడ? పవిత్రత. స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి ఫౌండేషన్ ఏంటండి? పవిత్రత. పవిత్ర అంటే శరీరం యొక్క పవిత్రత కాదు, ఆత్మ యొక్క పవిత్రత, ఆత్మశుద్ధి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే అన్నాడు. చూసారా? ఆత్మశుద్ధి లేని ఆచారం అది. సో పవిత్రత, దానికి కామ వికారాన్ని విడిచిపెట్టండి భగవంతుడు చెప్పారు. ఇక్కడ పతంజలి మహర్షి గారు కూడా మనకి గుర్తు చేస్తున్నారు. నాయన, ఈ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయం నడుస్తున్నది. ఇప్పుడు మీరు ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఆత్మలో పోగైనటువంటి సంస్కారాలు ఇప్పటికే తమో ప్రధానంగా మారిపోయాయి. ఇదే విధంగా మీరు జీవితాన్ని గడిపి ఇంకా కామ వికారాన్ని పట్టుకునే కూర్చుని ఉన్నట్టయితే మీకు మీరు అధోగతి పాలవుతారు. ఎందుకంటే చివరికి వెళ్ళేది ఆత్మ తమో ప్రధాన స్థితిలో వెళ్ళిపోయిందంటే సాత్వికంగా ఉన్నటువంటి ప్రపంచంలోకి ఎలా వెళుతుంది? రాజసికంగా ఉన్న ప్రపంచం అంటే ద్వాపర యుగంలోకి ఎలా వెళుతుంది? మళ్ళీ తమో ప్రధాన సంస్కారాలు ఉన్నటువంటి అటువంటి ప్రపంచం ఎప్పుడు వస్తుంది? కలియుగం యొక్క మధ్యనో, కలియుగం యొక్క చివరినో వస్తుంది. అప్పుడు మీకు ఒకటో రెండో పనికిరాని జన్మలు దొరుకుతాయి. అందుకనే ఇక్కడ పతంజలి గారు కూడా ఏమన్నారు? సంపూర్ణ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఒక్క మాట చెప్పేశాడు 3వ అధ్యాయం 37వ శ్లోకంలో. అర్థమైందండి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తదా లోభ తస్మాదేతిత్రయం త్యజేత్ అన్నాడు. కామ వికారం నంబర్ 1. పంచ వికారాల్లో కూడా కామ క్రోధ లోభము అహంకారాలు అందులో నంబర్ 1. సో ఈ నంబర్ 1 పరమ శత్రువు. ఇదే ఆత్మని పతితం చేసింది ఇప్పటి వరకు. ఎందుకంటే ఒకసారి ఈ వికారం దాన్ని మనం అలవాటు పెట్టుకున్నట్లయితే దీని నుండి మిగతా వికారాలన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది ఆత్మని పతితం చేస్తుంది, పాడు చేస్తుంది. ఇప్పటికే పాడైపోయిన ఆత్మని శుద్ధి చేసుకోవడం బదులుగా మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాడైపోతున్నాం. అందుకని ఈ ఒక్క జన్మ నా మాట వినండి. అక్కడ బ్రహ్మచర్యం అనే పదం కూడా అర్థమైందండి, గీతలో 3 శ్లోకాల్లో ఉంది. ప్రశాంత ఆత్మ విగతభి బ్రహ్మచర్య వ్రతే స్థిత అంటాడు ఒక శ్లోకంలో. అర్థమైందండి. పతంజలి గారు కూడా బ్రహ్మచర్యం అంటే కామ వికారానికి దూరంగా ఉండండి, భౌతిక ఇంద్రియ సుఖాలను పొందేటువంటి కోరికలకి దూరంగా ఉండండి. కేవలం మీ కోరిక ఆత్మశుద్ధి కోసమే ఉండాలి. అపరిగ్రహ అన్నాడు. ఇది చాలా ముఖ్యమండి. అపరిగ్రహ అంటే పరిగ్రహం, అది కావాలి ఇది కావాలి, గ్రీడినెస్, లోభ గుణాన్ని దూరంగా ఉంచండి. చెప్పాను కదా, లోభం అంటే ఏంటి? భౌతిక వస్తు వైభవాలు, సాధనాలు, భౌతిక సుఖాలని అనుభవం చేయడం కోసము ధనాన్ని సమకూర్చుకోవటం, దీనికోసం వక్ర మార్గంలో వెళ్ళటం, లేనిపోని ఇబ్బందులు పడటం. ఏదన్నా కేసులో దొరికిపోయామనుకోండి, లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళు ఒక్కసారి సడన్ గా దొరికేస్తారు. ముట్టుకోగానే 5 లక్షలు తీసుకోగానే దానికి ఏదో కెమికల్ ఏదో వేస్తారంట, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారండి, జైలు పడేస్తారు, అయిపోయింది.
అర్థమైంది. అప్పుడు తర్వాత అయ్యో 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 అనుకుంటే లాభం లేదు. అది ఏదైనా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అందుకనే స్వచ్ఛత, అపరిగ్రహ అంటే ఏది కూడా దొంగిలించకూడదు. ప్రతి ఒక్కరిలో కూడా గుణాలు మాత్రమే చూడాలి, అవగుణాలు చూడకూడదు. మన ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఒక్కసారి మీరు గమనించినట్లయితే మీకు అస్తేయ ఏమన్నాడండి, అపరిగ్రహ అంటే ఏమిటన్నాడు, ఆ మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాము, ఆత్మ, కేవలం ఆత్మగా వచ్చి ఆ తల్లి గర్భములో పిండములో చేరిన తర్వాత కదలిక వస్తుంది 2 నెలలకి 3 నెలలకి. అంటే ఏమి తీసుకురాకుండా అలా వచ్చాం, ఒక జ్యోతి స్వరూపంగా వచ్చాము. ఆత్మ జ్యోతి స్వరూపం. జ్యోతిషామమిత జ్యోతి 13వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఆత్మ జ్యోతి అలా చేరుతుంది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తుందా, ఒంటరిగా అదే జ్యోతి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక్కడ భృకుటి నుంచి వెళ్ళిపోతుంది, తల్లి గర్భంలో చేరుతుంది, తర్వాత ఎదుగుతుంది. ఆ విధంగా ఒక 70, 80, 90 సంవత్సరాలు బతుకుతాడు. తర్వాత కర్మానుసారంగా విడిచిపెట్టేస్తాడు. ఇక్కడి నుంచి ఆ జ్యోతి వెళ్ళిపోతుంది. అంటే ఏమీ నీకు కూడా రాలేదు, ఏమీ నీకు కూడా తీసుకొని వెళ్ళవు. అలాంటప్పుడు మధ్యలో ఇంకా నేను పోగు చేసుకోవాలి, ఇంకా నేను పోగు చేసుకోవాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కోరికలు పెట్టుకోవడం, నీ జీవితాన్ని నీవే సమూలంగా భ్రష్టు పట్టించుకుంటున్నావు అంటున్నారు. సో ఇది అన్నమాట యమ. తదుపరి ఎపిసోడ్ లో నియమ, అది కూడా మనం చూద్దామండి. ఇలాగ 8 అష్టాంగాలు, అంగాలు ఉన్నాయి కదా. అంగాల పతంజలి యోగ మహర్షి గారు మనందరికీ ఎటువంటి సందేశం ఇస్తున్నారు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని ఎపిసోడ్లు 30 ఎపిసోడ్స్ వరకు మనం ఏం చేసామండి, అదేవిధంగా మన ఇది శంకర భగవత్పాదులు ఇక్కడ భజగోవింద శ్లోకాలు చర్చించుకున్నాం. ఇది మనం 2-3 ఎపిసోడ్స్ లోనే ఈ 8 అంగాలను మనం చర్చించుకుంటే మనకు కొంత స్పష్టత వస్తుంది. అర్థమైంది. ఇప్పుడు మనం కాలచక్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది మానవ సృష్టి అంటే ఏమిటి అసలు చెప్పాలంటే, భగవద్గీతకి ఏ పేరు పెట్టాలో తెలుసునండి. భగవద్గీతకి సృష్టి రహస్యాలు అని పేరు పెట్టడం అనేది కరెక్ట్గా సరిపోతుంది. 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి బయటికి. రాజవిద్య, రాజగుహ్య, అక్షర బ్రహ్మయోగం, జ్ఞాన విజ్ఞాన యోగంలో. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలోని మనం ఏం తెలుసుకున్నాము, 7వ అధ్యాయంలోని అందులో సృష్టిలో ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నాడు, నేనే క్రియేట్ చేస్తున్నాను అంటాడు. మొత్తం ఈ భౌతికము నేనే క్రియేట్ చేస్తున్నాను, ఆధ్యాత్మికము నేనే క్రియేట్ చేస్తున్నాను. భౌతికము అంటే జడము, ఆధ్యాత్మికం అంటే చైతన్యము. ఈ జడ చైతన్యం యొక్క కాంబినేషన్ అప్పుడే మనం అనుభవం చేస్తాము. పొట్టిగా జడమున్నా అది శవముతో సమానము, పొట్టిగా చైతన్యం ఉన్నా దానికి శరీరం తోడు లేకపోయినట్లయితే అది కూడా జడముతో సమానము. మనం ఏమి కూడా చెయ్యలేము. ఆత్మ ఒంటరిగా ఏమి చేయలేదు, శరీరం ఒంటరిగా ఏమి చేయలేదు. ఆత్మ శరీరం కలిసినప్పుడే మన యొక్క ఈ విధంగా మన యొక్క చైతన్యము ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. సో జడ చైతన్యం యొక్క కాంబినేషన్ అన్నమాట ఈ ప్రపంచం అంతా కూడా అని చెప్తున్నాడు. మనం గత ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాము, 7వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో ఏం చెప్పుకున్నామండి, భూమిరాపు అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. మే అంటే ఏంటి, నా ద్వారా సృష్టించబడింది. మే భిన్న ప్రకృతి 8, ఈ విధంగా 8 ఏమంటారు, 8 ఎలిమెంట్స్ అనుకోండి, 8 తత్వాలతో ఈ ప్రకృతిని నేను సృష్టించాను అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, భిన్న ప్రకృతి అష్టదా అంటే స్థూలం అంతా కూడా నేనే సృష్టించాను. మళ్ళీ చైతన్యాన్ని ఎవరు సృష్టించారు, ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. చైతన్యాన్ని కూడా నేనే సృష్టించానంటున్నాడండి. అపరేమితస్త్వన్యాం ప్రకృతి విద్ధి మే పరా జీవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్ అన్నాడు. ఈ జగత్తులో మొత్తం అందులో ఉన్నటువంటి అపరాప్రకృతి, పరాప్రకృతి అని 2 ప్రకృతుల యొక్క విశేషణ ఇస్తూ ఏమన్నాడంటే, ఈ జడ ఏదైతే ఉందో పంచతత్వాలతో కూడుకున్నటువంటి జడ, 3 మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ 8 ప్రకృతి, భిన్న ప్రకృతి అష్టద అన్నాడు చూసారా. ఇదంతా కూడా జడము. దీనిని ఏమంటున్నాడంటే అపరాప్రకృతి అంటున్నాడు. అపరాప్రకృతి, పరా కాదు అపరా. దీనికి భిన్నంగా పరాప్రకృతి అంటే చైతన్య ప్రకృతి. అర్థమైందండి. సెన్షియంట్ అంటారు ఇంగ్లీష్ లో, సెన్షియంట్ అంటాడు, ఇన్సెన్షియంట్ అంటాడు. జడము ఈ చైతన్యాన్ని కూడా నేను ఎందుకంటే సృష్టి చేయాలి అంటే జడ చైతన్యం కావాలి. ఒక డెడ్ బాడీ సృష్టించుకుంటే ఏం లాభం అండి, అందులో ఆత్మ లేకపోతే. ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏమంటారు, చనిపోయాడంటారు. చని అంటే పడిపోయాడు అనమాట, అయిపోయింది.
ఇంకా పలకడు. రంపంతో మొత్తం శరీరాన్ని ముక్కలు ముక్కలు కోసినా కూడా ఏం పలకడు. అర్థమైందండి? అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? చైతన్యం యొక్క ఆవశ్యకత. ఆ చైతన్యాన్ని కూడా ఏమంటున్నాడు? నేనే సృష్టిస్తున్నాను. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతి విద్ధి మే పరా. అపరేయమన్నాడు. ప్రకృతి విద్ధి అదంతా కూడా నేను సృష్టించిన ప్రకృతి. దీనిని అపరా ప్రకృతి అంటున్నాడు. అర్థమైందండి? దీనికి భిన్నంగా జీవభూతామే జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. జీవభూతం అంటే 850 కోట్ల మనుషులు, మిగతా జీవరాశులు, పశువులు, పక్షులు, చేపలు, మీరు ఎన్ని క్రిములు, కీటకాదులు, శరీరము ఆత్మ రెండు ఉంటాయి. ఒక చీమని ఇలా కొట్టామనుకోండి, చీమ మాయమైపోదు. ఆ చీమ యొక్క శరీరం కింద పడిపోతుంది, దోమ యొక్క శరీరం కింద పడిపోతుంది. ఒక చేపని నీళ్ళలోంచి బయట పెట్టేస్తే అందులోంచి ఆత్మ వెళ్ళిపోతే మళ్ళీ చేప ఆ విధంగా జీవోత్సవంలాగా పడి ఉంటుంది. సో ఇదంతా కూడా ఇందులో ఈ చైతన్యాన్ని నేనే తీసుకొని వచ్చాను. అందుకని ఇంగ్లీష్ లో మనందరినీ ఏమంటారు? హ్యూమన్ బాడీస్ అనరు, హ్యూమన్ బీయింగ్స్ అంటారు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఈ బీయింగ్ అన్న విషయాన్ని మర్చిపోయాం. బీయింగ్ అనే విషయాన్ని మర్చిపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఎందుకంటే బీయింగ్ లోనే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి గుణాలు, ఆ నిధి అంతా అక్కడ ఉందన్నమాట. 26 దివ్య గుణాలు, ఎన్నో దివ్య శక్తులు, ఇవన్నీ కూడా అందులో పెట్టాడు. ఎప్పుడైతే నేను స్థూలంగా నేను ఓన్లీ అపరా ప్రకృతియే మొత్తము 100% నా యొక్క వ్యక్తిత్వం అనుకుని 100% నేను శరీరం అనుకుంటూ మన జీవితాన్ని 24/7 365 days జీవిత కాలము ఆ విధంగా గడుపుతూ ఇప్పుడు ఇక్కడకు చేరుకున్నాం. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళ వయసులు చూసుకున్నట్టయితే 40, 50, 60, 70, 80, 90. ఎప్పుడైతే ఈ చైతన్య ప్రకృతి యొక్క అర్థం కాదో, మీకు జడ ప్రకృతిలోనే ఉంటారో, మీలో ఎటువంటి భావన కలుగుతుందంటే ప్రతి ఒక్కరూ చనిపోతారు, నేను మాత్రము ఉంటాను. అందుకని చివరి వరకు కూడా ధనాన్ని ఎట్లా పోగు చేసుకోవాలి, ఏ విధంగా ఇంకా వ్యాపారం వృద్ధి చేసుకోవాలి, ఇంకా డబ్బు సంపాదించుకోవాలి, ఇదే కోరిక నడుస్తాయి. కానీ కాస్త ఆత్మచింతన, పరమాత్మ చింతన, సంస్కార పరివర్తన ఇవేవి కూడా మన దృష్టికి రావు. అంటే అర్థం ఏమిటి? నేను పోతాను అన్న ఆలోచన కలగదు. అని భగవంతుడు ఏమంటున్నాడు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన ప్రతి ఒక్కడు శరీరాన్ని చాలించవలసిందే. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అపరా ప్రకృతితో నీ జీవితం గడిపినట్లయితే కాదు నాయన, నేను అపరా ప్రకృతిని నేనే సృష్టించాను, పరా ప్రకృతిని కూడా నేనే సృష్టించాను కదా. అలాంటప్పుడు పరా ప్రకృతిని ఎందుకు గుర్తించలేకపోతున్నావు నువ్వు? మళ్ళీ గుర్తించడానికి నీ బుద్ధి నేత్రాన్ని ఇచ్చాను కదా, నిన్ను మనిషిగా పుట్టించాను కదా, మళ్ళీ మానవ జన్మ అతి దుర్లభం అనుకుంటున్నావు కదా. మళ్ళీ ఇవన్నీ చేస్తూ నీవు నీ జీవితాన్ని కేవలము భౌతిక సుఖ సాధనాలని, ఇంద్రియ సుఖాలని, దానికి సరిపడా డబ్బుని సమకూర్చుకోవడానికి, దీనికోసమే జీవితాన్ని పణంగా పెట్టుకుని ఆత్మని సమూలంగా ఇప్పటికే భ్రష్టు పట్టింది, తమో ప్రధాన సంస్కారాలుగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను, నీవు అపరా ప్రకృతి ఒకటే కాదు, అపరా ప్రకృతి, పరా ప్రకృతి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతి విద్ధి మే పరా. మే పరా, పరా అంటే పరా ప్రకృతి కూడా మే అన్నాడు అక్కడ ఇదివరకు భూమి రాపనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది మే, అక్కడ మే వచ్చింది, ఇక్కడ మే వచ్చింది. మే అంటే నా చేత. విద్ధి మే పరాం జీవభూత మహాబాహో. మహాబాహో ఎందుకన్నాడు? మనందరినీ కూడా అర్జునుడు అంటే మహాబాహు. మహాబాహు అంటే ఆంతరికంగా చాలా బలశాలివి, అంటే ఆంతరిక విల్ పవర్ అంటాం చూసారా, ఆంతరిక శక్తి, మనోబలం అంటాం, బుద్ధి బలము, చాలా శక్తిశాలిగా ఉన్నటువంటి వాడివి. కమాన్, లే లే లే. ఇప్పుడు పరా ప్రకృతిని గుర్తించు నాయన, అది నేనే క్రియేట్ చేశాను, ఇది నేనే క్రియేట్ చేశాను. జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ జగత్తు దేని మీద ధరించి ఉన్నది? కేవలము ఒక అపరా ప్రకృతి ఉందనుకోండి, శవాలు ఆ పడి ఉంటాయన్నమాట. చీమలు, దోమలు, కాకులు, నక్కలు, కుక్కలు, మనుషులు అలా పడి ఉంటారు, చైతన్యం లేకపోయినట్లయితే. అందుకనే పరా ప్రకృతి సృష్టించాను, మనుషులందరూ కూడా యాక్టివ్ అయిపోయారు. చూసారా, పరా అపరా రెండు కలిసి ఆ విధంగా తమ యొక్క జీవితాన్ని ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతిలో పరా ప్రకృతి అపరా ప్రకృతి యొక్క యజమాని. పరా ప్రకృతిలో ఉన్నట్లయితే నీకు సమూలంగా ఈ సృష్టి రహస్యాలన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు నీ యొక్క తక్షణ కర్తవ్యం ఏమిటో నీకు అవగతమవుతుంది. ఏంటంటే తక్షణ కర్తవ్యం ఏంటి? సంస్కార పరివర్తన. ఈ కాలచక్రంలో ఇది ఆఖరి జన్మ.
ఇప్పుడు లేకున్న మరెప్పుడు లేదు, ఆలసించిన ఆశాభంగము. అందుకని తస్మాత్ జాగ్రత్త, మేలుకోండి మేలుకోండి. అపరా ప్రకృతి పరా ప్రకృతి నేనే సృష్టించాను కాబట్టి సృష్టి రహస్యాలు చెప్పడానికి అధికారం ఎవరికి ఉందండి? నాకే ఉన్నది. ఏ విధంగా ఈ సృష్టి తిరుగుతూ ఉన్నది, నేను చెప్పిన మాటను మీరు కాదన్నారు అంటే మీ జీవితాన్ని మీరే నష్టపరుచుకుంటున్నారు. ఎందుకంటే దేహదారులు ఈ ప్రపంచంలో ఉన్నది నేను ఒక్కడిని, నాకు ఒక్కడికే దేహము లేదు. మిగతా వాళ్ళందరూ 850 కోట్ల మందికి, 33 కోట్ల దేవీ దేవతలకి, ధర్మస్థాపకులకి, సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, జగద్గురువులను పేరు ప్రతిష్టలు గాంచినటువంటి వీళ్ళందరూ కూడా పీఠాధిపతులు అందరికీ కూడా దేహం ఉన్నది. దేహదారులకి కాలచక్రం యొక్క సంపూర్ణ జ్ఞానము లేదు, ఆది మధ్య అంతిమ జ్ఞానము లేదు. కేవలం నా దగ్గర నాకు ఒక్కడికే ఉంది. నేనే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి రచించాను కాబట్టి సృష్టి యొక్క మొత్తం రహస్యాలన్నీ కూడా నేను నా ద్వారా చెప్పిన విషయాల్ని మీరు అర్థం చేసుకుని ఆ విధంగా జీవితాన్ని మీరు పరివర్తన చేసుకోండి అంటున్నారు. ఇది ఈ శ్లోకంలోని తత్వం. ఒక్కసారి గీతా పుస్తకంలో ఏముందో ఒకసారి గమనించండి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్ అన్నాడు. ఒక్కసారి దీని అర్థం చూసుకుని మీరు కూడా ఇండిపెండెంట్ గా నేను చెప్పిందే కరెక్ట్ అని మీరు భావించక్కర్లేదండి. కాస్త బుద్ధిరేతలని తెలుసుకోండి. మీ దగ్గర గీతా పుస్తకాలు ఉన్నాయి, మీ చేతిలో కూడా చాట్ జీపీటీ అనండి, పర్ప్లెక్సిటీ అనండి, జెమిని అనండి, లేకపోతే గూగుల్ అనండి, ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి 7వ అధ్యాయంలోని 4, 5 ఈ 2 పెట్టుకున్నట్లయితే 4లో ఏమో అపరాప్రకృతి, 5లో ఏమో పరాప్రకృతికి నేనే సృష్టికర్తను అన్నాడు. అర్థమైందండి? సో ఏ విధంగా ఈ 2 నేనే అయినప్పుడు భగవంతుడు ఏం చేయబోతున్నాడు, ఏ విధంగా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు అన్న సంగతి మనం తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకుంటున్నామండి. ఇందులో భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఒకసారి గమనించండి. ఈ 2 శ్లోకాలకి ఒకటే భాష్యం ఇచ్చారండి. 2 శ్లోకాలు కలిపి మనం అయితే 2 విడివిడిగా ఎపిసోడ్స్ చర్చించుకున్నాము. ఇక్కడ ఏమన్నారు ఒకసారి గమనించండి. ఓ మహాబాహో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. అహంకారం అంటే ఈగో కాదు అక్కడ. అహంకారం అంటే నేను చేస్తున్నాను. అది సోల్ కాన్షియస్ అయి చేస్తున్నారా, సంస్కారాలు పాజిటివ్ గా ఉంటాయి. బాడీ కాన్షియస్ లో వచ్చి చేస్తున్నారా, సంస్కారాలు నెగిటివ్ గా ఉంటాయి, పనికిరా ఉంటాయి, పాడు చేస్తుంది. అంటే అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అహంకారం అంటే నేను చేస్తున్నాను అన్న అది కూడా అది మనం పాజిటివ్ గా వాడుకోవచ్చు, నెగిటివ్ గా వాడుకోవచ్చు. ఓ మహాబాహో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారము, ఇది నా ప్రకృతి 8 విధములుగా కలదు. నా ప్రకృతి అండర్లైన్ చేసుకోండి. నా ప్రకృతి భగవంతుడు అంటున్నాడు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అందరూ అర్థం చేసుకున్నాం మనం. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అది నా జీవరూప పరా ప్రకృతి. అర్థం చేసుకోండి, నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకోము. చేతన ప్రకృతి పరా ప్రకృతి ఎందుకన్నాడు, నాది అని ఎందుకన్నాడు? ఎందుకంటే పరమాత్మకి అపరా ప్రకృతి లేదు, కేవలం పరా ప్రకృతి మాత్రమే, జడ ప్రకృతి లేదు. ఎల్లప్పటికీ కూడా ఆయన ఆత్మస్వరూపంలోనే ఉంటారు. అందుకనే వారిని పరమ ఆత్మ అన్నాము. భగవంతుడు అంటే ఆ యొక్క లక్షణం ఏంటంటే సదా ఒకటే స్థితిలో ఉంటారు, త్రిగుణాలలోకి రారు. దేహదారులు అందరూ త్రిగుణాలలోకి వస్తారు. స్థాయిగా ఒకే రకంగా 33 కోట్ల దేవీ దేవతలు కూడా ఉండరు. ఈ విషయాన్ని మనకి ఈ విధంగా చెప్తున్నారు. అందుకనే చేతన ప్రకృతి అని అన్నారు, జీవరూప పరా ప్రకృతి అని అన్నారు. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఈ సృష్టి రహస్యాల్ని మనం ముందుకు తీసుకుని వెళదాం. సుమారుగా ఒక 6-7 శ్లోకాలు చాలా స్పష్టత వస్తుందన్నమాట. అసలు ఏమిటి మానవ సృష్టి అంటే? కేవలం వండుకోవటం, తినడం, త్రాగటం, పడుకోవటం, కాస్త ఎంజాయ్ చేయటం. దీనికోసమే ఇంత అద్భుతమైన సృష్టిని భగవంతుడు పెట్టాడా? నిజంగా ఇది కరెక్టేనా కాదా అన్న సంగతి మీకు 7, 8, 9 ఈ 3 అధ్యాయాల్లో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు మీ దృష్టిలో పెట్టబోతున్నానండి. అది కాకుండా మనం పతంజలి యోగ శాస్త్రంలో యమ అనే మొదటి అంగం తెలుసుకున్నాము. నియమ అనేటువంటి 2వ అంగాన్ని మనం తదుపరి ఎపిసోడ్ చర్చించుకుంటాము. ఏనంటే అంతవరకు సెలవు. అందరికి నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.
నమస్కారం.